హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. ఇది మా హౌస్ వార్మింగ్ రోజు వీడియో అండి. జస్ట్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. మేము ఆల్రెడీ చూసారు కదా వీడియోలో, మా కులదేవుడి దగ్గరికి వెళ్ళామని చెప్పి. నెక్స్ట్ డే వచ్చి మేము ముందు రోజు గంగమ్మకి పెట్టుకుంటాం సాయంత్రం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మనం హౌస్ వార్మింగ్ చేయాలా. మాకు 9 లోపు పాలు పొంగిచ్చేయాలని చెప్పారు. అందుకు ముందు రోజు పందిరి వేసుకుందామని చెప్పి మా తమ్ముడు వాళ్ళ విలేజ్ నుంచి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేసారు. హౌస్ ఇలా అంతా గలీజ్గా ఉన్నిందనమాట. నేను ఇంకా మనం కార్యం చేసేటప్పుడు కొంచెం క్లీన్గా ఉండాలి కాబట్టి ముందు రోజు క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ చేసేసాము. ఈవినింగ్ అత్తమ్మ, మామయ్య వెళ్ళి గంగమ్మకి పెట్టుకున్నారు. సో, నేను మా ఆయన కూడా వెళ్ళాము. మా పిల్లలు మా ఆడబిడ్డ దగ్గర ఇంట్లో ఉన్నారు. మేము ఇంటికొచ్చేసరికి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమందరము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి లేసి అందరం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి అయితే ఇంకా పూజ కోసం అయితే వెళ్తున్నాము. మేము ప్రెజెంట్ ఉన్న రెంట్ హౌస్ నుంచి మా ఓన్ హౌస్‌కి వెళ్ళడానికి 15 కిలోమీటర్స్ అనమాట. కాబట్టి ఎర్లీ మార్నింగే లేసి అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. పూజ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది. సో, అందరం అక్కడ చేరుకోగానే మా తమ్ముడు ఎర్లీ మార్నింగే ఆవుని తీసుకొచ్చాడు. ఇంట్లోకి ఆవుని పంపించాలి కాబట్టి, లక్ష్మీదేవి కాబట్టి. ఆవు దానికున్న పుట్టిన బిడ్డను కూడా తెచ్చాడు. ఇలా పూజ చేసి రెడీ చేసేసామనమాట. వాటికి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాము. ఇంక మేము ఇంట్లోకి వెళ్ళాలి అంటే దానికన్నా ముందు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రావాలి అని చెప్పారు. అందుకని చెప్పి నేనొచ్చి లక్ష్మీదేవి పటం తీసుకున్నాను. మా అత్తమ్మ దీపం తీసుకునింది. మా ఆడబిడ్డ వెంకటేశ్వర స్వామి పటం తీసుకునింది. అంటే మనం ఇంట్లోకి చేరేటప్పుడు మన అమ్మ వాళ్ళు మనకు దేవుడికి పటము, మాల అలానే ఏమైనా దీపం తీసిస్తే మంచిదంట. సో, మా మమ్మీ వచ్చి వెంకటేశ్వర స్వామి పటం తీయిచ్చింది. అలానే వెండి ఆవు బొమ్మ తీసిచ్చిందనమాట. ప్రతి ఒక్కరికి కల ఉంటది కదండీ! లైఫ్‌లో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పి మా కల కూడా నెరవేరే రోజు ఇదనమాట. సో, చాలా హ్యాపీగా, ఆనందంగా, అద్భుతంగా జరుపుకున్నాము. మేము టెంపుల్ సరికి వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళు కూడా మధ్యలో జాయిన్ అయిపోయారు, వచ్చేసారు. పూజ అంతే చాలా బాగా జరిగింది. మీరెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో. నేను కూడా పూజలో ఉన్నాను కాబట్టి, ఈ వీడియోస్ మొత్తం మా పెద్దల్లుడు అఖిరానందన్ అయితే తీశాడు. మా అత్త, మామయ్య మా ఇంటికి పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళే పూజ చేయాలని చెప్పి ఇంక వాళ్ళే పూజంతా చేసేశారు. సో, వెంకటేశ్వర స్వామి పటం మా మామయ్య తీసుకున్నాడు. లక్ష్మీదేవి పటం మా అత్తమ్మ తీసుకునింది. అలానే మా ఆడబిడ్డొచ్చి దీపం తీసుకునింది. ఈ టెంపుల్ మా ఇంటికి పక్కన వీధిలోనే ఉంటుంది. అందుకని చెప్పి అక్కడికెళ్ళి తీసుకెళ్ళి అన్నీ పెట్టి పూజ చేసుకొని తీసుకొస్తున్నాము. సో, చిన్న చిన్న కామెడీస్ జరిగాయన్నమాట. మా అత్తమ్మ ఫోటోస్ తీస్తాను, మీవెప్పుడు ఫోటోస్ లేవు. అంటే వాళ్ళ ఏజ్‌లో వాళ్ళకి ఇలాంటివేమీ ఉండవు కదండీ! ఇప్పుడు మనమే కదా చేయాలి అని చెప్పి తీయడానికి ట్రై చేశాను. ఇంకా మా మమ్మీ వచ్చి గుమ్మం దగ్గర ఒక గ్లాస్‌లో బియ్యం పెట్టి, ఆ గ్లాస్ మా మామయ్య దగ్గర తన్నమని చెప్పింది. ఎందుకంటే మా మామయ్య ఇంటి పెద్ద కాబట్టి. ఇంకా మా ఆడబిడ్డ దీపం తీసుకొని ఇంట్లోకొచ్చి వాళ్ళ పూజ రూమ్‌లో అయితే పెట్టేశారు. ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా ముందు రోజే చేసేసామన్నమాట మేము. మేము ఈ వర్క్స్ అంతా చేసేలోపు మా తమ్ముడైతే మా ఆవుని ఇలా రెడీ చేశాడు. మా తమ్ముడు ఆవుని చాలా బాగా రెడీ చేశాడు కదా! ఇక మా తమ్ముడు ఆవుని రెడీ చేసేలోపు మా మమ్మీ పాలు పొంగించడానికి కావాల్సిన పొయ్యినైతే రెడీ చేసేస్తుంది. మా అమ్మమ్మ పాలు పోయడానికి గిన్నెను రెడీ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని చేస్తూ అయితే సక్సెస్‌ఫుల్‌గా పాలైతే పొంగిచ్చేసాము హౌస్ వార్మింగ్ రోజున. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తేనే కదండీ ఏ కార్యమైనా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుంది, జరుగుతుంది కూడా. మా హౌస్ వార్మింగ్ రోజంతా మెయిన్ అట్రాక్షన్ ఏమి అంటే ఆవు దూడ అండి. ఆవు దూడ ఎంత ముద్దుగున్నాయంటే అంత ముద్దుగున్నాయి. పిల్లల్ని పట్టుకొని ఈ పనులన్నీ చేయాలంటే చాలా కష్టము. సో, నాకు పిల్లల్ని చూసుకోవడం, వీడియోస్ తీసుకోవడం ఇవే సరిపోయిందనమాట. నేను కొద్దిసేపు పిల్లలు పట్టుకుంటే ఏమైనా చిన్న పని హెల్ప్ చేస్తా. మా ఆడబిడ్డ అయితే వీడియోస్ తీసింది వీడియో మొత్తము. ఇంకా టెంకాయ కొట్టాలనమాట. మా మమ్మీ అన్నీ రెడీ చేసేసింది. మా అత్తమ్మని దీపం పెట్టమని చెప్పింది. సో, మా అత్తమ్మ అయితే పొయ్యినైతే వెలిగిచ్చేసింది. మంచిగా సపోర్ట్ చేశారు. వీడియో తీసుకో అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను. ఇంకా టెంకాయ కొట్టడం కదా! మా మామయ్య దగ్గరైతే టెంకాయ కొట్టిచ్చారు. మా మామయ్య వచ్చి టెంకాయ కొట్టిచ్చేసాడు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి హౌస్ వార్మింగు. మీరే చూస్తారు కదా! ఈ డెకరేషన్ చేయడానికి మేము పడ్డ తంటాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే కొత్త హౌస్ కదా! సో, ఎక్కడ మేకులు పెట్టలేదనమాట. మేము డబుల్ గమ్ టేప్‌తో అంటించడానికి ట్రై చేశాము. బట్ ఎక్కడా అంటుకోలేదు. కానీ పడిపోతున్నాయి. చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. చిన్నగా డెకరేషన్ చేసినా బావుంటుంది అని చెప్పి. సో, పాలైతే పొంగించడానికి రెడీ చేశారు కానీ, ఆవు వెంటనే వచ్చేస్తానని చెప్పింది. అప్పటికి మేము తలుగు వేయలేదు. యాక్చువల్‌గా తలుగేసాక ఆవుని తీసుకొస్తారు. కానీ ఆవుని అక్కడికి తీసుకురాగానే ఇంటి ముందరికి ఆవైతే లోపలికెళ్ళిపోయింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఫస్ట్ మేము ఆవుని లోపలికి తీసుకెళ్ళకూడదు, జారిపోతుంది టైల్స్ అని అనుకున్నాము. కానీ అక్కడికి రాగానే ఆవే లోపలికి తనంతట అదే వచ్చేసరికి మేము కూడా లోపలికి తీసుకెళ్ళాము. లోపలికి తీసుకెళ్ళంగానే పూజ రూమ్‌లో అరటి పండ్లు పెట్టామనమాట. సో, తాంబూలంలో. ఆ తాంబూలం తీసుకోవడానికి ట్రై చేసింది. ప్రతి ఒక్కరం మేము అంటుపండ్లయితే ఆవుకి తినిపిచ్చాము.
నా చిన్నప్పటి నుంచి మేము ఆవులు పెంచాం కానీ, ఆవుల్ని పొలాల్లో వదులుకొని కూర్చోవడము, ఆవులకి మేత పెట్టడం చేశాం కానీ, ఇలాంటి స్పెషల్ అకేషన్స్‌లో ఆవుకేమైనా తినిపించడం గానీ, ఏదైనా చేయడం కానీ చాలా అంటే చాలా స్పెషల్‌గా ఉంటుంది కదా! సో, మా ఆయన మిస్ అయిపోయాడు ఫస్ట్ టైమ్ ఆవొచ్చినప్పుడు. అందుకని నెక్స్ట్ మా ఆయన రాగానే మేమందరం ఇంట్లోకి కుడికాలు పెట్టయితే లోపలికొచ్చాం. ఎందుకంటే మా మామయ్య, అత్తమ్మ తరువాత నెక్స్ట్ మేమే కదా! ఈ ఇంటికి పెద్దవాళ్ళం. కాబట్టి నేను, మా ఆయన, మా పాప రాలేదు రమ్మంటే లోపలికి. సో, మా బాబుని తీసుకొనొచ్చాము. ఇంకా పాలు పొంగిపోయాయి. పాలు పొంగిపోయిన తర్వాత ఇంక ఈ పూజ రూమ్‌లో తలుగేస్తాం కదా! అందుకని చెప్పి అక్కడ బెల్లం సాదం చేయడానికి ఆ పాలలోనే బెల్లమేసి, బియ్యమైతే వేసి ఉడికిస్తున్నాము. సో, బెల్లం సాదం రెడీ అయ్యేలోపు ఇంటికి గుమ్మడికాయ తీయాలని అంటే దిష్టి తగులుతుంది కదా! సో, దిష్టి తీయడానికి గుమ్మడికాయ కొడుతూ ఉన్నారు. సో, పాలు పొంగిపోయాయి. ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి పాలు. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు చాలా నిష్టగా, ఒక నిజమైనగా భక్తితో చేశామంటే అది డెఫినిట్‌గా సక్సెస్ అవుతుంది. మా ఇంట్లో చెప్పా గదండీ! మంచి అట్రాక్టివ్ ఏంటంటే ఈ ఆవు, దూడ అని. మేము మళ్ళీ సాధన చేసి తలిగేసినప్పుడు సెకండ్ టైమ్ కూడా వచ్చింది. మేము మళ్ళీ రాదేమో అనుకున్నాం. సెకండ్ టైమ్ కూడా వచ్చింది. ఇంతకుముందు మా ఆయన మిస్ అయ్యాడని చెప్పా గదా! కాబట్టి ఈసారి ఆవు లోపలికొచ్చినప్పుడు మా ఆయన అన్నీ చేశాడనమాట. సో, ఇద్దరం కలిసి ఆవుకి ఆరతి ఇచ్చి పూజ చేశాము. ఇంకా లక్ష్మీదేవి కదా! ఆ లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ ఇవ్వాలని చెప్పి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి దానికి జాకెట్‌నయితే కప్పామనమాట. ఆవుకి కప్పాము. అలానే దాని దూడకి గూడా కప్పాము. అది ఉండట్లేదు. అందుకే వదిలేసాము. సో, ఇంకా దానికి ఆకలేస్తుంటదని మా తమ్ముడు ఫీడ్ పెట్టాడనమాట. దానికోసం మేత ఇంటి దగ్గర నుంచే తీసుకొనొచ్చాడు. ఇంకా అవుసాకు కూడా తెచ్చాడు. మా ఆయన, మా పిల్లలు అందరూ అయితే అవుసాకు పెట్టారు. సో, అదొక ఆనందం అనమాట. మొత్తానికి మా హౌస్ వార్మింగ్ అనేది ఇలా కంప్లీట్ అయిందండి. మీకెలా అనిపిచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అలానే వీడియోకి కూడా లైక్ చేసేయండి. లాస్ట్‌లో వచ్చినప్పుడు ఆవు దూడ రాలేదనమాట. ఎందుకంటే దాని అమ్మ కోసం వెతుక్కుంటూ ఉంది. తల్లి ఎక్కడుంటే బిడ్డ అక్కడే ఉండాలి కదండీ! కాబట్టి నేనెళ్లి తీసుకొనొచ్చాను. అక్కడ పప్పు, ఉప్పు అన్నీ పెడతారనమాట. 5 రకాల ఐటెమ్స్ పూజ రూమ్‌లో. అవన్నిటిని ఆవైతే తాకి టేస్ట్ చూసిందండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. చాలా హ్యాపీగా గూడా ఫీల్ అయ్యారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.